హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు కాడ జూనియర్ లెక్చరర్లు లొల్లిపెడుతుర్రు. అగోబోదికు చదువుల శాఖనే సత్రోలు ఉందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెక్చరర్ల లొల్లి ఏంది, వాళ్ళకు ఏమైందని అట్లా కయ్యానికి కాలు దాపుతుర్రో, అసలు వాళ్ళ బాధ ఏందో మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అవు చూసినరా 1392 మంది జూనియర్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని ఎందుకు జూనియర్ లెక్చరర్లా మర్చిపోయినని చాలా మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ బోర్డు కాడ లొల్లి చేస్తుర్రు. 3 ఏళ్ల కోలే ట్రైనింగ్ తీసుకొని పరీక్షలు రాసిన మీరు తయారుండుర్రి. 2025 జనవరి 6 తారీఖు నాడు మీకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని ఏడాది కిందనే చెప్పిండ్రు. ఇప్పటి వరకు షెయి సర్కారు సప్పుడు కూడా చేస్తలేదని అర్హులైన అభ్యర్థులంతా రోడ్డెక్కిండ్రు. వాళ్ళ బాధలు వాళ్ళ మాటలనే ఇనుండ్రి. 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock కి వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాము. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. ఇన్నరా మొన్నటిదాకా మీకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని అన్న సర్కారు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలు లేవు. ఇప్పట్లో కాదన్న ముచ్చట ఎరకైన కాడ నుంచి కాళ్ళు చేతులు అడతలేవట. ఎంత పని అయిపోయా నోటికాడికి వచ్చిన బువ్వ ఎత్తగొట్టినట్టు చేతుల దాకా వచ్చిన నౌకరి షెయి సర్కారోళ్ళు చేతులకు రాకుండా చేయబడితిరి. మార్పు తీసుకొస్తామంటే షెయి గుర్తుకు మేము ఓట్లేసి గెలిపించుడే పాపం అయ్యిందా? మళ్ళా ఇస్తామన్న నౌకరి వెనుకకు గుంజుకోబట్టే. ఏం చేద్దామని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు అర్హులు అయినోళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తం వచ్చిర్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు అటు సర్కారు బడుల్లో సౌలతులు చక్కగా లేవు. బడి పిల్లలకు పెట్టే బువ్వ కూడా మంచిగుంటలేదు. ఇటు కాలేజీల్లో చదువులు చెప్పాలనుకుంటున్న వాళ్ళను కూడా మీరు ఇట్లా గోసలు పెడితే చదువుల శాఖ ఏం కావాలే సారు? మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు కదా. ఇట్లా బాధ పెట్టేదందుకే నా సారు మీరు ఏలుబడలకు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.